హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక మంచి పాతకాలపు రెసిపీ కోసం తెలుసుకుందాం. ఇది మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు అప్పటి రోజుల్లో చేసుకునే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ మెంతుకూర కర్రీ. ఇది మెంతు గింజలతో చేసుకుంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఫెనిగ్రీ సీడ్స్ అనమాట. దీనికి కావాల్సింది ముందుగా మనం మెంతులు కొన్ని తీసుకొని నైట్ మొత్తం వాటర్లో నానబెట్టాలి. దానికోసం ఒక 2 times బాగా కడుక్కొని ఇలా ఎంటైర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఈ ఫెనిగ్రీ సీడ్స్ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యంగా కాకుండా జుట్టుకి ప్రతి ఒక్కదానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో నైట్ మొత్తం నానబెట్టుకున్న ఈ మెంతులు మార్నింగ్కి ఇలా బాగా నాని ఉంటాయి. సో ఈ వాటర్ని అయితే నేను వేస్ట్ చేయకుండా ఈ వాటర్తో ఒక మంచి డీటాక్స్ డ్రింక్ చేసుకుంటాను అన్నమాట. లైక్ నిమ్మకాయ పిండుకొని తాగడం ఆర్ డైరెక్ట్గా తీసుకున్నా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బ్లడ్లో ఉన్న షుగర్ కంటెంట్ని తగ్గించి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాము. సో ముందుగా ఈ కర్రీకి కావాల్సినవి మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 5 తీసుకున్న ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం మిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు అండ్ పోపులు. అండ్ మెయిన్గా మనకు కావాల్సింది నానబెట్టుకున్న మెంతులు అనమాట. సో అండ్ మెంతులతో పాటు కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను. దీన్ని వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. అండ్ ఈ పోపుల్లో మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు తీసుకుంటున్నాను. సో ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం నానబెట్టుకున్న మెంతుల్ని బాగా ఫ్రై చేయాలి. ఈ మెంతుకూర తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. కడుపులో నువ్వు పురుగులు ఆర్ ఎనీ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే దాన్ని కిల్ చేస్తుంది. ఈ మెంతుల్లో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆయిల్లోని ఈ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇంకా ఎవరికైనా హైపర్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బౌల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటివన్నీ తగ్గిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇంకో బౌల్ తీసుకొని అందులో పోపులు మనకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ దెన్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మన బాడీలో ఉన్న టెంపరేచర్ని ఓవర్ హీట్ చేయకుండా, మరీ చల్లగా కాకుండా ఒక మెయింటైన్ చేస్తుంది. సో ఈ పోపులు బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలన్నీ వేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మెంతుల కూర చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతులు క్రాంప్స్ అలాంటి ఏమి కాకుండా ఉంటుంది. అంతేకాకుండా మాయిశ్చరింగ్ కండిషన్స్ని బాడీలోని బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ని ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మెంతుల్ని ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి ఈ కర్రీ తినడం వల్ల రెగ్యులర్గా చాలా ఉపయోగాలు ఉంటాయి. అండ్ హెయిర్లో ఉన్న ఫాలికల్ స్టిమ్యులేషన్ చేస్తుంది. వెరీ హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ వస్తుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మెంతుల్లోని విటమిన్స్ అండ్ మినరల్స్ ఎలాంటివంటే కాల్షియము, ఐరన్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన బాడీకి చాలా అవసరమైనవి ఈ విటమిన్స్. అండ్ ఇమ్యూనిటీ ఫంక్షన్ కూడా బాగా పెరుగుతుంది. ఈ మెంతులు మొత్తం ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అరౌండ్ ఒక 10 minutes అయినా సరే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించాలి. సో దట్ ఏంటంటే ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్ ఇంకా ఏమైనా ఉంటే రిలీజ్ అయ్యి బాగా కుక్ అవుతుంది. బిగినింగ్లో నేను చింతపండు కొంచెం నానబెట్టుకున్నా. దీన్ని ఇప్పుడు మొత్తం పేస్ట్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ వాటర్ని లాస్ట్లో మన కర్రీలో యాడ్ చేస్తాను అన్నమాట. సో ఈ విధంగా బాగా ఒక 2 సార్లు చేసుకుంటే మనకి చింతపండు రసం వస్తుంది. ఈ చింతపండులో కూడా విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా కర్రీస్లో ఆర్ అప్పుడప్పుడు రసం చేసుకుంటే చాలా మంచిది. ఈ మెంతుకూర కర్రీని మంత్లీ అట్లీస్ట్ ఒక్కసారైనా చేసుకొని తింటే చాలా మంచిది. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు.
బట్ అబోవ్ 6 years నుంచి ఎవరు తిన్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ కర్రీలో మనం కొంచెం పసుపు అండ్ సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 spoon సాల్ట్ అండ్ 1.5 spoon కారం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మెంతులు కొంచెం చేదుగా ఉంటుంది, బట్ సోక్ చేశాక అది చేదు తగ్గుతుంది. సో కర్రీలో కారం, ఉప్పు, చింతపండు యూనిక్గా కరెక్ట్గా వేసుకుంటే కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. అన్నీ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని ఇంకో 10 minutes మనం కుక్ చేసుకోవాలి. సెవెంటీ 70% ఆఫ్ కర్రీ ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోసారి మనం కలుపుకొని ఇందులో ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసుకొని ఇంకోసారి కలిపి ఎగ్జాక్ట్గా ఒక 5 to 8 minutes చేస్తే ఈ చింతపండు కూడా మెంతులకి, ఆనియన్స్ అంతా బాగా పడుతుంది. ఈ టైంలో ఏమైనా సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం వాటర్ కూడా టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేస్తున్నా, కొంచెం గ్రేవీ కన్సిస్టెంట్ రావడానికి. అంతకన్నా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, పులుసులా ఉంటుంది. బట్ ఇక్కడ నేను గ్రేవీలా చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మూత పెట్టి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలి. ఎన్నో మెడికల్ ప్రాపర్టీస్ ఉన్న మెంతుకూరలు మనకి రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయిందంటే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ అండ్ మా పెద్దమ్మ ఎంతో టేస్టీగా ఉండేవాళ్ళు. వాళ్ళలాగా చేయకపోయినా నా బెస్ట్ నేను ట్రై చేశాను. అండ్ ఫైనల్గా కర్రీకి కొంచెం ఎన్హాన్స్ టేస్ట్ ఇవ్వడానికి, బట్ ప్రెజెంట్ బెల్లం లేకపోవడం వల్ల కొంచెం షుగర్ యాడ్ చేశాను, సేమ్ టేస్ట్ వస్తుందని. బట్ మా పెద్దమ్మని, మా అమ్మమ్మని నేను డామినేట్ చేయలేను. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఫైనలీ హెల్తీ అండ్ వెరీ టేస్టీ మెంతుకూర కర్రీ మనకు రెడీ. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మంత్లో ఒకసారైనా సరే ఇలాంటి వెరైటీ అండ్ హెల్తీ అండ్ పాతకాలపు ఫుడ్ తీసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.